తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. పూర్వము దూషకులను హింసకులను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడిని. చదవబడిన వాక్యం ద్వారా చదవబోయే లేఖనాల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడగా పౌలు భక్తుడు అపోస్తలుడిగా తనకు అప్పగించబడినటువంటి పరిచర్య రాబోయే తరానికి ఆయన అప్పగించేటప్పుడు తన బాధ్యతను తిమోతి లేక తీతు ఇలా కొంతమంది నమ్మకమైనటువంటి కుమారులుగా లేక తోటి జత పని వారిగా ఉన్నటువంటి వారికి అప్పగిస్తూ ఆ బాధ్యతను నమ్మకమైన వారికి అప్పగించండి, అయితే దానికి ముందు దేవుడు నాకు ఈ పరిచర్యను అప్పగించాడు అనే విషయాలను తిమోతికి కానీ తీతుకి కానీ రాస్తూ ఎలా ఉండాలి భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిచర్య కొరకు ప్రభు నాయకులుగా ఎంచుకున్నటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఈ తిమోతి మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు, తర్వాత మంచి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత పౌలుకు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఒక కుమారుడు ఎలాగున్నైతే సేవ చేస్తాడో అలా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పరిచర్య బాధ్యతలు అతనికి అప్పగించేటప్పుడు మరి చివరి దినాల్లో తిమోతికి 2 పత్రికలు రాశాడు. గత మాసం కూడా 2వ పత్రికలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం ఉండాలని ఆ తిమోతికి రాసినటువంటి ఆ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు తన సాక్ష్యంను ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటే పూర్వము దూషకులను హింసకులను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నమ్మకమైన వాడిగా ఎంచాడు. అంటే మనం చేయబోయేటువంటి పరిచర్యలో మనము పూర్వం ఎలా ఉన్నప్పటికీ మన పూర్వస్థితిని ప్రభు చూడట్లేదు. మన పూర్వస్థితి ఒకవేళ చూస్తే మరి పౌలు భక్తులు చెప్పినట్లుగా మరి అయోగ్యులం, ఆయన అయోగ్యుడే. మరి మనలో నేనైనా మనం ఎవరైనా సరే మన పూర్వస్థితి ఎటువంటిదైనా సరే అదే మరి పౌలు భక్తుని యొక్క పూర్వస్థితి చాలా గొప్పగా ఉంది. తర్వాత ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిగా ఉన్నాడు, మరి సంఘాన్ని మాత్రం హింసిస్తూ ఉన్నాడు. మరి ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ నింద లేకుండా ఎంతో ధైర్యంగా మరి దేవుని కొరకు నేను జీవిస్తున్నాననేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాడు. కానీ తన యొక్క స్థితి దేవుణ్ణి దూషించేదిగా లేక మరి సంఘాన్ని హింసించేదిగా ఉందని యథార్థంగా తను ఒప్పుకుంటున్నాడు. యేసు క్రీస్తుతో వారి యొక్క దర్శనాన్ని పొంది తన యొక్క స్థితిని తాను ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నన్ను దేవుడే ఎలా నియమించాడంటే తన పరిచర్యకు నమ్మకమైనటువంటి వానిగా నియమించాడు. ఇది మనం ఈ దినము చెప్పుకునేటువంటి మాట. రాబోయే దినాల్లో ఎవరిని చూస్తున్నాడు ప్రభు అంటే నమ్మకమైనటువంటి వారిని చూస్తున్నాడు. పరిచర్య మరి ఆ దినాల్లో ఉన్నంత కష్టమైతే ఈ దినాల్లో పరిచర్య ఆ దినాల్లో ఉన్నంత కష్టం ఈ దినాల్లో లేదు. ఈ దినాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఈ దినాల్లో సహకారులు ఉన్నారు. చూడండి, ఒక దినంలోనే ఈ దినము ఒకవేళ మెసేజ్ పంపిస్తే సాయంకాలం వరకు మరలా మనందరం ఒక దగ్గర గ్యాదర్ కావచ్చు. అలాంటి సౌకర్యాలు మనకున్నాయి. ఆ దినాల్లో అలాంటి సౌకర్యాలు లేవు.
తర్వాత ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము, తర్వాత దేవుని వాక్యం అందించేటువంటి వారు, వాక్యం అందిస్తూ సువార్త చేస్తున్నటువంటి వారికి సహకరించేటువంటి వారు మరి ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఉన్నాను నేను అని ఒక మాట ఫోన్ చేస్తే ఫోన్పే ద్వారా ఎంతైనా పంపిస్తారు. తర్వాత సంగతి ముందైతే మీరు పరిచర్య జరిగించండి, దానికి మేము చూసుకుంటామని పంపించేటువంటి సౌకర్యాలు ఈ దినాల్లో ఉన్నాయి అన్ని రకాలుగా. పోనీ సంఘాలు తక్కువ ఉన్నాయంటే సంఘాలు తక్కువేం లేవు. ఎక్కడ చూసినా సంఘమే, ఎక్కడ చూసినా అడుగడుగున అక్కడికి వెళ్తూ సంఘమే. నెట్లో మనము మామూలుగా సెర్చ్ చేద్దామని చెప్పి మనకు దగ్గరున్న మందిరం ఏదైనా చూస్తే ఎన్ని మందిరాలు కనపడతాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ దినాల్లో నశించిపోయే వారి కంటే ఈ దినాల్లో నశించిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. ఆ దినాల్లో నశించిపోతున్నటువంటి వారి కంటే ఈ దినాల్లో నశించిపోతున్న వారు ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ దినాల్లో క్రీస్తుని ఎరగనటువంటి వారే నశించిపోయారు, కానీ ఈ దినాల్లో క్రీస్తుని ఎరుగుతున్నామని చెప్పి నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి పరిచర్య చేయాలని పౌలు భక్తుడు ఆ దినాల్లో తిమోతికి తీతుకు రాసేటువంటి వాటిల్లో సంఘములో ఎలా ఉండాలి, లేక ఒక సువార్థికుడు ఎలా ఉండాలి, ఒక పరిచారకుడు ఎలా ఉండాలి, ఒక అపోస్తలుడు ఎలా ఉండాలి, లేక మరి దేవుని పని చేసేటువంటి వాడు ఎలా ఉండాలి అనే విషయాలు చాలా జాగ్రత్తగా రాశాడు ఆ దినాల్లో రక్షించబడినటువంటి వారు ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే ఎంత రోషంగా ఉన్నారు అని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితిని ఇక్కడ రాస్తున్నాడు. తిమోతిని గురించి ఉన్నటువంటి పరిస్థితుల గురించి రాస్తున్నాడు. 19వ వచనము 20-21 వచనాలు. నేను 2:19-20-21 వచనాలు. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. చూడండి, మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు. పౌలు కూడా సంఘాన్ని గురించి చింతిస్తున్నానంటాడు. నేను సంఘము కొరకు ఎంతో చింతిస్తున్నానంటాడు. అయితే అలా పౌలు యొక్క మనసు కలిగి చింతించేటువంటి వాడు తిమోతి. సంఘం గురించి ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. 21లో అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. కానీ ఆ దినాల్లోనే ఆ మాట రాశాడంటే ఈ దినాల్లో ఎలా ఉంది? ఇంకా ఆ రోజుల్లోనే ఆ మాట రాశాడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడలేనటువంటి స్థితి. అంటే ఈ దినాల్లో ఎలా ఉందంటే, నేను క్షేమంగా ఉంటే చాలు, నాకు ఒక మందిరం ఉంటే చాలు, నాకు ఉండడానికి వసతులు ఉంటే చాలు, నన్ను పోషించగలిగినటువంటి ఒక చిన్న సంఘం ఉంటే చాలు, అంతే. తమ సొంత కార్యాలను చింతించడం అంటే పరిచారకులుగా, దేవుని సేవకులుగా ఉన్నటువంటి మనసు ఏంటంటే, నేను క్షేమంగా ఉంటే చాలు, నాకు ఒక మందిరం ఉంటే చాలు, నాకు ఉండడానికి వసతులు ఉంటే చాలు, నన్ను పోషించగలిగే ఒక చిన్న సంఘము ఉంటే చాలు, అంతే. ఈ దినాల్లో అదొకటి అయిపోయింది. పర్వాలేదు బ్రదర్, మాకు ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అనేటట్లు. కానీ మరి యేసుక్రీస్తు కార్యాన్ని చూసేటువంటి వారు ఎవరు? ఆ విషయాలను పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తాడు. అది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తీతుని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ తిమోతిని గురించి జ్ఞాపకం చేసి అక్కడ తీతుని గురించి జ్ఞాపకం చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక, ఇది కొరింథీయులకు రాసిన పత్రికల్లో కూడా అంటాడు. 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవడం వల్లని మాత్రమే వారు కోరిరి, అలాగ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉండిని. నేనును ఎలా ఉన్నాను? ఆసక్తి కలిగి ఉన్నాను. దేని కొరకు? బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇదే 2వ కొరింథీ 8వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7, 8 ఈ 2 అధ్యాయాల్లో కూడా
ఈ మాటలు నా మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానము 7వ అధ్యాయము 8వ అధ్యాయం 2 అధ్యాయాల్లో కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాడు. కానీ 8వ అధ్యాయం 16వ వచనము మనం ఒకటి చెప్పుకుందాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. చూడండి, అంటే పౌలుకు ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసే తిమోతికి ఉంది. పౌలుకి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసే తీతుకుంది. అంటే పౌలు యొక్క మనసు ఏంటి అంటే సంఘం యొక్క క్షేమం, సంఘం కొరకు చింతించేటువంటి ఆ మనసు. సంఘం అంటే నేనేదో వెళ్ళాను, సువార్త ప్రకటించాను, అక్కడ ఒక సంఘం కట్టబడింది, వాళ్ళు అక్కడ ఉంటారులే అనేటువంటిది కాదు. వాళ్ళ విషయంలో పూర్తిగా బాధ్యత. అది ఒక సంఘంతో కాదు, ఇంకా విస్తరించాలి, వ్యాపించాలంటాడు అక్కడ. అలాంటి విషయాలు రాసేటప్పుడు తిమోతికి తీతుకి ప్రత్యేకంగా పత్రికలు రాస్తున్నాడు. రాసినప్పుడు తన సాక్ష్యాన్ని తను రాసుకుంటూ నన్ను ప్రభు ఈ పరిచర్య కొరకు ఎలా ఎంచాడంటే నమ్మకమైనటువంటి వారిగా ఎంచాడు. కాబట్టి మనలో మరి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ దినాల్లో మనకు అప్పగించాడు ఆ పరిచర్య, ఆ బాధ్యత మనకు అప్పగించాడు. ఆ పరిచర్య, ఆ బాధ్యత మనకు అప్పగించాడు. ఆ దినాల్లో లేనటువంటి సౌకర్యాలన్నీ ఈ దినాల్లో ఉన్నాయి. ఆ దినాల్లో లేనటువంటి ద్రవ్యం ఈ దినాల్లో మనకు ఉంది. ఆ దినాల్లో లేనటువంటి సంఘాలు ఈ దినాల్లో మనకు ఉన్నాయి. మనము సువార్తకని బయలుదేరితే కొన్నిసార్లు మన ఊరికనే ఒక వ్యాన్ తీసుకొని బయలుదేరితే మా దగ్గరికి రండి, మేము ఈ రోజంతా మిమ్మల్ని మేము చూసుకుంటాం, మా ఏరియాలో సువార్త చేయండి అని చెప్పేటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి మనం వెళ్తే. కానీ మనము వెళ్ళలేకపోతున్నాం. నెలకు 1 రోజా 2 రోజుల ఒక్కసారా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే అలా అయిపోయింది మన పరిస్థితి, అలా పాతుకుపోయినటువంటి స్థితి అయిపోయింది. ఆ దినాల్లో అయితే చెదిరిపోయినటువంటి స్థితిలో వారు చెదిరిపోయి పరిచర్యను విస్తరింపజేస్తూ వ్యాపింపజేస్తూ వచ్చారు. ఈ దినాల్లో లేరని కాదు, ఉన్నారు. ఈ దినాల్లో ఉన్నారు. అయితే ఆ పరిచర్యలో నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. పాత నిబంధనలో చూస్తే, పాత నిబంధనలో సంఖ్యాకాండము 'సంఖ్యాకాండము మరి వారి పరిచర్య ఎవరెవరు ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనకు 3వ అధ్యాయం నుండి చూడవచ్చు. 3వ అధ్యాయం నుండి ఎవరు ఎక్కడ, మొదటి అధ్యాయం నుండి కూడా చూడవచ్చు. ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ పరిచర్య చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలు. ఇంకా 3వ అధ్యాయం చూస్తే మరి ఎవరున్నారు ఇక్కడ అంటే లేవీలు ఉన్నారు. ఆ లేవీల్లో కూడా మరి ఎవరున్నారంటే ఇది ఎక్కువ సమయం పడుతుంది కానీ అలా చెప్పడానికి. ఎవరున్నారంటే కహాతీయులు ఉన్నారు, గెర్షోనీలు ఉన్నారు, తర్వాత మెరారీలు ఉన్నారు. ఈ 3 రకాలైనటువంటి పరిస్థితులు. ఈ కహాతీయుల్లోనే మరలా ప్రభు ఏం చేశాడంటే అహరోను వంశాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆ అహరోను వంశంలో ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన కింద యాజకులు ఉంటారు. వాళ్ళ పరిచర్య ఏంటంటే పరిశుద్ధ స్థలంలోనే వాళ్ళు ఇక్కడే చేయాలి, ఇక్కడ చేయాల్సిందే, వాళ్ళు వెలుపల చేసేది కాదు. ఆ తర్వాత మరి గెర్షోనీయులు మెరారీలు ఉన్నారు కదా, వారు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలంటే వారు మోసుకొని వెళ్ళేటువంటి ఆ వస్తువుల యొక్క అర్థాన్ని చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది. అహరోను ప్రత్యేకంగా వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ పరిచర్య కొరకు. అంటే అది ఏం చూపిస్తుందంటే పరిశుద్ధ స్థలంలో చేయబోయేటువంటి ఆ పరిచర్య ఏంటంటే వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య, ఇది చూపిస్తుంది. కానీ మిగతా గెర్షోనీలు మెరారీల పరిచర్య ఏంటంటే అది భారభరితమైనటువంటి పరిచర్య. అది కొత్త నిబంధనకు వెళ్తే కాపరులు, ఉపదేశకులు అనేటువంటి ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు ఇచ్చాడు చూడండి. అది పాత నిబంధనలో ఈ లేవీలకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యను కొత్త నిబంధనలో ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలకు పరిచారకులకు ఇచ్చాడు. 5 రకాల పరిచర్య జరగాలి. అలా ఆ పరిచర్యను చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, 7వ అధ్యాయం, సంఖ్యాకాండం 7వ అధ్యాయం.
7వ అధ్యాయము 3వ వచనం నుండి 12 గోత్రాల వారికి ఏం చేశారంటే 12 ఎద్దులు తీసుకొని రమ్మన్నారు. తర్వాత 6 బండ్లు తీసుకొని రమ్మన్నారు. 12 ఎద్దులు 6 బండ్లు 3వ వచనం నుండి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చెప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చెప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చేది. ఇప్పుడు ఆ బండ్లను ఏం చేయాలంట? లేవీలకు ఇవ్వాలని 6వ వచనం నుండి లేవీలకు ఇవ్వాలి అని చెప్పాడు. అందులో 7వ వచనంలో 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. 2 మాత్రమే, 2 బండ్లు 4 ఎద్దులు. 8వ వచనంలో 4 బండ్లు 8 ఎద్దులు ఎవరికి ఇచ్చాడు? అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయి మెరారీలకు ఇచ్చాడు. 4 బండ్లు 8 ఎద్దులు. కానీ కహాతీయులకి లేదు 9వ వచనంలో. ఎందుకు? వారు భుజాల మీద మోయాలి. అది భుజముల మీద మోసేటువంటి ఆ పని. వాళ్ళు చాలా జాగ్రత్త. వేరే వాళ్ళు కనురెప్పపాటైనా వచ్చి చూస్తే వాళ్ళు చనిపోతారు. దాన్ని ఇప్పుడు వివరించే సమయం లేదు. కానీ కొత్త నిబంధనకు మనం వెళ్తే ఇప్పుడు నమ్మకమైనటువంటి ఆ 5 రకాలైనటువంటి పరిచయలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కదా, 4వ అధ్యాయం 12-13 అక్కడ రాసి ఉంటుంది. ఆ 5 రకాలైన పరిచయలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పరిచయలు మనకు అప్పగించినప్పుడు మనం ఆ పరిచయలో నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకస్తులు, అపోస్తలులు, ప్రవక్తలు ఏం చేస్తారంటే సంఘాన్ని కడతారని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలులు, ప్రవక్తల ద్వారా వేయబడినటువంటి పునాది. తర్వాత సువార్థికులు అంటే మనకు తెలిసిన విషయమే. వారు వ్యక్తిగతంగానే కానీ లేక కుటుంబంగా కానీ లేక సమాజంగా కూడా వెళ్ళి చేసేటువంటి సువార్త పరిచర్య. మరి ఉపదేశకులు ఉన్నారు. ఈ దినాల్లో కట్టబడిన తర్వాత, సంఘం కట్టబడిన తర్వాత వారికి సరైనటువంటి వాక్యం బోధించకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ దుర్బోధనలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఉపదేశకులు చాలా అవసరం. కాపరులు అని కూడా రాయబడింది. మళ్ళీ వాళ్ళను అలాగే చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు బోధకే అలవాటు పడతారు. మరి వారు నిజంగా ఫలించే వారిగా ఉండాలంటే వారికి మరి కాపరులు కూడా అవసరం. కాపరుల పరిచర్య కూడా ఉంది. కానీ ఈ 500 పరిచర్యలో కూడా నమ్మకమైనటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. ఈ 5 రకాల పరిచర్య, సువార్త పరిచర్య కావచ్చు, లేకపోతే సంఘమును కట్టుకుంటూ వెళ్ళేటువంటి ఆ పునాది వేసేటువంటి పరిచర్య, అపోస్తలులు, ప్రవక్తలు వేయబడినటువంటి పునాది అని రాస్తుంది. ఆ పునాది పరిచర్య అయినా, దాని మీద కట్టబడిపోయేటువంటి సువార్త ద్వారా ఆత్మను తీసుకొచ్చేదైనా, ఆ వచ్చినటువంటి ఆత్మలకు వాక్యం బోధించేదైనా, వారిని కాపాడుకునే కాపరుల పరిచర్యైనా, ఏదైనా ఈ పరిచర్యలో నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. మనకి ఏది అప్పగించినా సరే, మనకి ఏది అప్పగించినా అది నమ్మకమైనటువంటి వారు. ఇప్పుడు మనం చదివిన 2 కొరింథీ 8వ అధ్యాయానికి వస్తే ఎలా ఉన్నాడో చూడండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించారట. పరీక్షిస్తే అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని అనేకుల్లో అతని విషయంలో ఏం కలిగిందట? నమ్మిక కలిగింది. అంటే నమ్మకమైనటువంటి వాడితడు. చాలాసార్లు పరీక్షించారట, చాలా విషయాల్లో పరీక్షించారట. అన్ని విషయాల్లో పరీక్షిస్తే అతనికి ఏదైనా ఒక పరిచర్య అప్పగించినా, అది లేకపోతే ఒక బాధ్యత అప్పగించినా, లేకపోతే ద్రవ్యం అప్పగించినా, ఏది అప్పగించినా కూడా ఏం చేస్తాడంటే అతడు నమ్మకంగా ఉంటాడు. కాబట్టి పాత నిబంధనలో మోషే గురించి కూడా రాయబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అదే మాటను యేసు క్రీస్తు ప్రభువారిని గురించి కూడా రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో. అది సంఖ్యాకాండం 12లో మోషే గురించి రాయబడి ఉంటే, అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమా 3వ అధ్యాయంలో, హెబ్రీ 3వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారిని గురించి రాయబడింది.
ఏమనంటే నమ్మకమైనటువంటి వాడు. మనం కూడా అదే నమ్మకత్వంలో ఉండాలంటాడు అక్కడ. చూడండి హెబ్రీ 3వ అధ్యాయం. అయితే దేవుని ఇల్లంతటిలో క్రీస్తు కుమారుడు మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఈయన కూడా తనకు నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసు క్రీస్తు వారు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏ పరిచర్య కొరకైతే పిలువబడ్డాడో, లేకపోతే పంపించబడ్డాడో, ఏ పరిచర్య కొరకైతే నియమించబడ్డాడో పూర్తిగా నమ్మకంగా నెరవేర్చాడు. అలా మోషే దగ్గర చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దినాలు మోషే దగ్గర కూడా నమ్మకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారు అహరోను, హూరు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అహరోను ఏమో తప్పిపోయాడు, దూడం చేశాడు. కానీ పక్కన హూరు అనేటువంటి వాడు ఉన్నాడు. చూడండి, ఆయన పర్వతం మీద మోషే చేతులు ఎత్తగా అహరోను, హూరు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అహరోను, హూరు వారిద్దరు ఎంతో సహకారులుగా ఉన్నారు. కానీ రాను రాను ముందు దినాలకు వెళ్తే అహరోను ఏమో తప్పిపోయాడు. కానీ ఊరు మాత్రం తన నమ్మకత్వాన్ని కాపాడుతుంది. 24వ అధ్యాయం అంటే నిర్గమాకాండంలో, నిర్గమాకాండ 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. అహరోను, హూరు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల, ఏదైనా పరిస్థితి ఉంటే మోషే అక్కడ లేడు కాబట్టి ఆ బాధ్యత వహిస్తున్నాడు. వారి యొద్దకు వెళ్ళవచ్చు. మీరు వారి దగ్గరికి వెళ్ళండి ధైర్యంగా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అహరోను, హూరు దగ్గరికి వెళ్ళాలి. అహరోను దగ్గరికి వస్తే ఏమొచ్చింది? దూడ వచ్చింది కదా, ప్రజలకు నష్టం వచ్చింది. అయితే హూరు నమ్మకమైనటువంటి వాడే ఉండి ఆ హూరు సంతానం నుండే బెసలేలు వచ్చాడని రాయబడి. హూరు కుమారుడును, మళ్ళీ ఆయన వాళ్ళ కుమారుని పేరు ఊరి అని రాయబడింది. ఆ ఊరు మనవడును, ఊరి కుమారుడినైన బెసలేలు ఆ పరిచర్య ఎంత చక్కగా చేశాడంటే, ఆ బెసలేలు అనేటువంటి ఆయన ద్వారా ఆ దినాల్లో ఆ పరిచర్య ఎంతో చక్కగా నిలబడింది. ఆ బెసలేలు చేసినటువంటి ఆ పని 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 5-6 వచనాల్లో అప్పటి వరకు అంటే సొలొమోను ఒక మందిరం నిర్మించేంత వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత 480 సంవత్సరాలకు సొలొమోను మందిరాన్ని నిర్మించాడని రాయబడింది. అయితే 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయంలో ఆ బెసలేలు నిర్మించినటువంటి ఆ బలిపీఠం అప్పటి వరకు ఉంది అని రాయబడింది. నిలిచే పరిచర్య నిలిచింది అక్కడ. అదే కదా ఆలోచన. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా, అక్కడ సొలొమోను ఏం చేస్తుండేవాడు? సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసింది. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పించడమే కానీ, దేవుని సన్నిధిలో విచారణ చేయడమే కానీ చేశారు. అంటే పరిచర్య ఆగిపోలేదు. మళ్ళీ అప్పటి నుండి సొలొమోను కట్టినటువంటి మందిరం. అంటే అప్పటి వరకు బెసలేలు పరిచర్య నిలబడింది. బెసలేలు బయట కనపడకపోవచ్చు, కానీ మోషే ఏది ఆజ్ఞాపించాడో, మోషేకి అంత మంచి పేరు వచ్చిందంటే బెసలేలు. నిర్గమాకాండం 39-40 అధ్యాయాలు చూస్తే ఎన్నిసార్లు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా మోషే చెప్పినట్లుగా, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా మోషే చెప్పినట్లుగా వారు చేసిరి. అందుకని ఆ 39 చివరి వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆజ్ఞాపించిన ప్రకారం ఎవరి నుంచి అంటారు కదా, ఇది ఇలా చేయండి, మైక్ ఇలా పెట్టండి. లేదు, నాకు మోషే ఆ విధంగా చెప్పాడు, నేను ఆ విధంగానే చేస్తాను. ఇది ఇలా చేయమని ఎవరైనా సలహా చెప్తే ఆయన వినడు. ఎందుకంటే మోషేకు దేవుడు చెప్తున్నాడు, మోషే చెప్పినట్టుగా నేను చేస్తాను. అంతే, నమ్మకత్వం అంటే అది. ఏ మాత్రం కూడా ఏ పొరపాటు లేకుండా కొండ మీద మోషేకు దేవుడు ఏం చూపించాడో అదే విషయాన్ని ఇక్కడ ఏం చేశాడు? మోషే బెసలేలు చెప్తున్నాడు. చెబితే ఏం జరిగింది? బెసలేలు మోషే ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా చేశాడంతే. అది ఏమనగానే తుమ్మకర్రతో చేశాడంతే. దానికి తుమ్మకర్రకు ఏం ఉండాలి? చుట్టూ బంగారం ఉండాలి, ఉంచాడంతే.
విచిత్రం. ఇది ఈ కర్రతో చేశాడు, ఇది బంగారంతో చేయి అది చేశాడు, ఇది ఇత్తడితో చేయి అది చేశాడు, వెండితో చేయి అది చేశాడు. అంటే ఏది చెప్తే అది చేస్తున్నాడు అంతే. దానికి ఎదురు మాట లేకుండా చెప్పిన ప్రకారంగా ఆ 31వ అధ్యాయం లేదా 31వ అధ్యాయం నుంచి ఆరంభించబడతాడు. ఎవరు? బెసలేలు, ఊరు మనవడైనటువంటి బెసలేలు. చివరి వరకు చూస్తే ఎక్కడ కూడా ఏ మాట ఎదురు లేకుండా మోషే చెప్పినట్లుగా ఆ దర్శనమే కొత్త నిబంధనలో ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం కాదు, పౌలు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. ఆ పౌలుకి అంటే ఇక్కడ బెసలేలు ఉన్నాడు, బెసలేలు కింద ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే అహోలియాబు. బెసలేలు అహోలియాబు, అహీసామాకు కుమారుడైన అహోలియాబు. ఈ బెసలేలుకు తోడు ఆయన అంతే. నాకేం తెలియదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇది అంటే నాకేం తెలియదు, బెసలేలు ఏం చెప్తున్నాడో నేను అది చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నావు ఆయన అడిగితే నాకు మోషే ఏం చెప్తున్నాడో నేను అది చేస్తున్నాను. మోషే దగ్గరికి ఎవరైనా వెళ్ళి అడిగితే నాకు ప్రభు చెప్పాడు, నేను అది చేస్తున్నాను అంతే. అప్పుడు ఏం దిగి వచ్చింది అక్కడికి? దేవుని మహిమ లేక తేజస్సు దిగి వచ్చింది. ఆ బెసలేలు తర్వాత 480 సంవత్సరాలకు సొలొమోను మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు సొలొమోను దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. సొలొమోను దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారంటే ఆ రాజు పేరు హీరాము. నీవు నీ తండ్రి తర్వాత ఇంత మంచి రాజ్యం వెళ్తున్నావు, అంత నమ్మకమైన కుమారుడిని దేవుడు నీ తండ్రికి ఇచ్చాడు, కాబట్టి నీ తండ్రి నా స్నేహితుడు అని అంటే, అయ్యా నీ దగ్గర మంచి పనివారు ఉన్నారంట కదా, ఒక పనివారిని నాకు పంపిస్తావా, ఒక పనివారిని నాకు పంపిస్తావా? చూడండి, ఇశ్రాయేలులో ఎంతోమంది ఉన్నారు, అయితే నీ దగ్గర పనివారు ఉన్నారనే సంగతి నాకు తెలిసింది, నాకు పంపిస్తావా అంటే అప్పుడు ఆయన అదే రాజు పేరు కలిగినటువంటి ఆయనను హీరాము, ఆయన హూరాము అని కూడా పిలిచారు. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయము, దినవృత్తాంతం 2వ అధ్యాయము, 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి వచ్చాడు. వచ్చి అతడు తూరు సంబంధమైనటువంటి వాడు, సరే తండ్రి గురించి రాస్తాడు. అతడు ఏం చేస్తాడంటే ఏది చెప్తే నువ్వు ఏ పని చేస్తావు, పై వచనాల్లో చూస్తే ఏముంటుందంటే, అయ్యా నాకు ఒక 8 రకాలైన పనులు చేయాలి, ఎవరినైనా పంపించమని అడిగితే 12 రకాలైన పనులు చేసేవాడు నా దగ్గర ఉన్నాడు, పంపిస్తాడు. అన్నీ వివరించే సమయం లేదు, ఆ అధ్యాయం తర్వాత చూస్తే మీకు తెలుస్తుంది. ఏమన్నా ఒక 8 రకాలైన పనులు కావాలని సొలొమోను చెప్తే, సొలొమోనే మహాజ్ఞాని. సొలొమోను అంటాడు నాకు ఒక 8 రకాల పనులు చేసేవాడు కావాలంటే, లేదు 12 రకాల పనులు అని రాస్తే బైబిల్లో అది పెద్ద వచనం అయిపోయింది. అందులో 209 అక్షరాలు ఉన్నాయి, లెక్క పెట్టారు. ఒక్క వచనంలో 209 అక్షరాలు. ఈయనకు వచ్చే ఈ పనితనము రాయడానికి ఆయన అక్షరాలు పట్టాల్సి వచ్చింది. అన్నీ కూడా ఎలా చేశాడంటే, మరలా దేవుని మహిమ మోషే కాలంలో దిగి వచ్చినటువంటి మహిమ అది మళ్ళీ వెళ్ళిపోయింది. ఎవరంటే ఏలీ కాలంలో ఈకాబోద్ అనేటువంటి ఆ స్థలంలో వెళ్ళిపోయింది. ఆ పేరుతో అక్కడ రాయబడింది. మరలా ఆ మహిమ దిగి వచ్చింది ఎప్పుడంటే సొలొమోనుకు. ఎవరు చెప్పారంటే సొలొమోను కాదు, మందిర ప్రత్యక్షత ఇచ్చింది దావీదుకి ఇచ్చాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథంలో 28వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుకి ఏమంటుందంటే ఆ పండ్ల వాటి యొక్క మచ్చు అంతా కూడా దేవుని యొక్క హస్తం దావీదు మీదకి వచ్చి ఈ మందిరం అంతా ఎలా ఉండాలనో దావీదుకు చూపించాడు. అప్పుడే ఆ చూపించిన దాన్ని సొలొమోనుకు అప్పగిస్తూ 28వ అధ్యాయంలో నువ్వు ధైర్యం వహించి పని జరిగించు, నీకు కావాల్సినంత ఉందని దావీదు అన్ని ఇచ్చి సొలొమోనుకు ఆ పండ్ల మచ్చ అంతా చూపిస్తాడు. ఆ దావీదు ఇచ్చిన మచ్చు ఉంటాయి కదా, ప్లాన్ నమూనా ఉంది కదా, ఆ నమూనా ప్రకారంగా సొలొమోను మందిరాన్ని నిర్మిస్తాడు. సొలొమోను గారు నిర్మించింది కూడా. సొలొమోను దగ్గరికి వచ్చిన ఈ పనివాడు రహస్యంగా ఉన్నాడు, ఆయన పేరు హీరాము. ఈ హీరాము చాలా నమ్మకంగా చేశాడు. ఎంత నమ్మకంగా అంటే తనకు బంగారం ఇస్తే అందులో బంగారాన్ని కొట్టేయలేదు, వెండి ఇస్తే వెండిని బంగారం తనకి ఏది ఇచ్చినా కూడా ఎట్లా ఉపయోగించాలో. సొలొమోను అంటే దాన్ని ఆ దినాల్లో ఉన్న వెండి ఎన్నిక రాలేదట, దాన్ని కొలవాలంటే కొలవడం అసాధ్యమైంది. అంతా ఇక కొలవడం అసాధ్యమైంది పక్కకు పెట్టేస్తే హీరామ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన టేబుల్కి 4 కిలోల బంగారం కావాలంటే 6 కిలోల బంగారం తీసుకొచ్చి చేయాలి కదా, చేయలేదు. ఎంత నమ్మకస్తులు అంటే తన చేతికి నేను లెక్కేశాను, దావీదు ఇచ్చినటువంటిది లెక్కేస్తే బంగారమే
నేను రెక్కే రాసి పెట్టాను. దినవృత్తాంతం 1 అధ్యాయంలో రాసి ఉంది. దావీదు ఎంత బంగారం ఇచ్చాడో, దావీదు ఒక్కడిచ్చింది రాసి పెడితే ఎన్ని మనుగులు ఉంది, దాన్ని కిలోలకు వేస్తే అబ్బా ఎంత అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని లక్షల మరి కిలోల బంగారాన్ని హీరాము దగ్గరికి తీసుకొని వస్తే ఎంత శోధన ఆయనకు, ఎంత శోధన. ఏం చేయొచ్చు ఇప్పుడు ఈ టేబుల్ చేయాలంటే సాధారణంగా ఎంత తరుగుపోతుంది కదా, ఎంత మళ్ళీ సుత్తితో కొట్టిందని ఇంక చాలా రాసి ఉంది అక్కడ, నక్షి పనిగా చేశారని. ఇలా ఆ చేసినటువంటి ఆ పనిలో ఎంత బంగారమైనా నమ్మకంగా చేశాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది, భౌతికమైంది. అదే నమ్మకత్వాన్ని ఇప్పుడు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మోషే, తర్వాత ఎవరు బెసలేలు, అహోలియాబు ఎలానో, దాన్ని దావీదు కాలంలో, సొలొమోను కాలంలో హీరాము ఎలాగైతే నమ్మకస్తుడిగా ఉన్నాడో రహస్యం కనపడాడు. కానీ హీరాము ఎవరు కనపడాడు, ఎవరి చేత బోధించబడాడు, ఎవరు ఆయన గురించి ఎక్కువ బోధించరు. బెసలేలు గురించి, అహోలియాబు గురించి చేయరు. కానీ దానికి ఆ మోషేకి అంత ఘనత వచ్చిందంటే వీరిద్దరే కారణం. సొలొమోనుకి అంత పౌలు ఎలా చేశాడో, ప్రసంగం చేసినా కూడా పౌలు అంటాడు తిమోతికి రాసిన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, నేను రావాల్సిన అవసరం లేదు, ఎవరు వస్తే తిమోతి వస్తే నేను వచ్చినట్లే, తిమోతి వస్తే నేను వచ్చినట్లే, నేను చేయాల్సిన అవసరం లేదు ప్రసంగం, నేను మీ మధ్యకు రావాల్సిన అవసరం లేదు, అతడు వస్తే నేను వచ్చినట్లే అంటాడు. అంటే అర్థం ఏంటంటే పౌలుకి ఏదైతే దర్శనం ఇచ్చాడో, పౌలు యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడు, పౌలు ఏమో క్రీస్తు యేసు మనసును ఎరిగినటువంటి వాడు, తిమోతిలేమో పౌలు యొక్క మనసును ఎరిగినటువంటి వాడు. ఎలీషా అంటాడు కదా గెహజీతో, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ఎందుకు అంత అపనమ్మకస్తుమైనా అంటాడు చూడండి. అలా మరి ఏ విషయంలో చూస్తే కూడా మరి తిమోతి పౌలుకి అంత నమ్మకం వచ్చింది వాళ్ళ మీద. నేను రానవసరం లేదు, తిమోతిని పంపిస్తున్నాను, తిమోతి వస్తే నేను వచ్చినట్లే అంటాడు. అంత నమ్మకస్తుడు. కాబట్టి మనం కూడా అంత నమ్మకస్తులమై ఉండాలి. అందుకనే యేసు ప్రభువు వారు బోధించినప్పుడు, ఆయన ఉపమానాలు చెప్పేటప్పుడు ఆయన చెప్తాడు, ఈ కొంచెంలో చూడండి, కొంచెమా, వాళ్ళకు ఆ దినాల్లో అప్పగించబడినటువంటి పరిచర్య కొంచెం కాదు. ఒక తలాంతు ఇచ్చాడట. ఒక తలాంతు విలువ ఎంత అంటే, కొంచెం కాదు, కొంచెం అని రాశాడు అక్కడ, కానీ కొంచెం కాదు. ఆయనకు ఒక తలాంతు ఇస్తే ఎంత చేశాడు దాన్ని, ఉదాహరణ 2 చేశాడు. 2 ముందు 5 ఇచ్చిన ఆయనకు 10 చేశాడు కదా. అలా మనం కొన్ని చూస్తాం కదా. ఒక తలాంతుని గురించి చూస్తే 3,600 రూపాయలు ఒక తలాంతు విలువ. ఆ రోజుల్లో 3,600 రూపాయలు ఒక తలాంతు. అదంతా వచనాలు చూసుకుంటూ వెళ్తే మనకు సమయం అయిందని నేను చెప్పట్లేను, అని మనం తెలుసుకున్న వాళ్ళం. కాబట్టి ఒక తలాంతుకు 3,600 రూపాయలని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడింది. అయితే మరి ఆ దినాల్లో 3,600 రూపాయలు అంటే సాధారణమైనటువంటి విలువ కాదు. ఎంత అంటే ఒక రోజు కూలి 50 పైసలు, ఒక మీన అంటారు కదా, ఒక దేనాలు అంటారు కదా, 50 పైసలు ఒక రోజు కూలి. అంటే 3,600 అంటే 7,200 రోజుల పని. 7,200 7,020 రోజులు, 7,020 రోజుల కూలి. దాన్ని మనం క్యాల్కులేట్ చేసి చూడండి. ఈ రోజుల్లో ఒక మనిషి కూలీ చెప్తాం. ఒక మనిషి కూలి ఎంత అంటే 500 సగటున, ఎంత లేదన్నా 500 రూపాయలు ఒక మనిషి కూలికి పిలుచుకుంటూ వచ్చి ఇచ్చేది. 500 × 7,120 కొట్టండి ఎంత వస్తుందో. ఎంత ఇచ్చాడో ఆ రోజుల్లో ఆయనకి మనకు అర్థమైంది. ఎంతన్నా కొట్టండి క్యాల్కులేట్లో. 7,200 అన్న 7,020 రోజులు ఇంటూ 500 వేసి, కేవలం 500 ఒక రోజు. 36 లక్షలు. 3,600 ఇంటూ 2 ఇంటూ 500 వేస్తే అదేదో ఈ కొంచెం నమ్మకంగా ఉన్నామంటే కొంచెం కాదు, అది 36 లక్షలు.
ప్రభు ఊరికి అన్నాడు, ఏమన్నాడు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. 5 తలాంతులు ఇచ్చిన ఆయన మరీ 5 చేశాడు కదా, దాన్ని ఇంటూ 5 కొట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఇక అది మన ఆల్సడే. కాబట్టి అందుకని అక్కడ రాస్తాడు, పరలో సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనం నీకు ఎవరిస్తారు అంట. కాబట్టి ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే ఆత్మల్ని ఇచ్చాడు, అంతకంటే విలువైంది. ఒక ఆత్మ విలువ మత్తయి సువార్త 18వ అధ్యాయం రాయబడింది. 3,60,00,000 రూపాయలు ఒక మనిషి విలువ. ఆ రోజుల్లో ఒక మనిషి విలువ 3,60,00,000 రూపాయలు. మత్తయి సువార్త 48వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో రాయబడింది. ఎందుకంటే ఆయన 10,000 తలాంతులు ఇచ్చాడని రాయబడ్డాడు. 10,000 తలాంతులు ఇంటూ 3,600 కొడితే మరి 3,60,00,000 రూపాయలు వచ్చింది. చేసినప్పుడు కానీ మనం పరిచర్య చేస్తున్నప్పుడు కానీ ఒక ఆత్మను మనకి ఇచ్చాడంటే 3,60,00,000 రూపాయలు ఆ రోజుల్లో విలువ. అది ఆ రోజుల్లో విలువ. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పిన రోజుల్లో విలువ అది. ఈ రోజుల్లో ఇంకెంత కట్టాలో వెలగట్టలేదంటున్నాం. కాబట్టి మరి మనము ఆ పరిచర్యను నమ్మకంగా చేయాలి. మనం రహస్యంగా ఉంటూ చేయాలి, కనపడకుండా ఉంటూ చేయాలి. ఇంకా చెప్పాలంటే మనకు నాయకులుగా ఎవరినైతే ఇచ్చాడో, లేకపోతే ఎవరికైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనానికి అవిధేయత చూపించకుండా నమ్మకంగా ఉన్నట్టుగా చేస్తే ఖచ్చితంగా ప్రభు అంటాడు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నీకు ఇస్తాను. అది పౌలు అంటాడు. ఈ పరిచర్యను నన్ను ఎలా నియమించాడు? దూషకున్నే, హింసకున్నే, హానికరున్నే, కానీ నేను తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను. అయితే నన్ను నమ్మి నాకు ఈ పరిచర్య అప్పగించాడు. నా కింద కూడా లేక కింద నందు నాతో జత పనివారుగా వీళ్ళనిచ్చాడు. ఎవరిని? తీతునిచ్చాడు, తిమోతినిచ్చాడు. అందుకని తిమోతికి రాస్తున్నాడు అన్నమాట. నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు. అదే నా నమ్మకమైనటువంటి కుమారుడు, నిజమైనటువంటి కుమారుడు అంటాడు. ఆయనకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనము అలా అహోలియాబు, బెసలేరు, హీరాము, తీతు లేక తిమోతి ఇలాంటి వారి పౌలు మనస్సును ఎరిగినట్టుగా దైవజనుడు భక్సింగ్ గారికి ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనంలో కొనసాగుతుంది.